మహాపాఠ 74లో వాసవదత్త వ్రాసినటువంటి 7 హత్యలు. ఈ సిరీస్లో వచ్చే కథలన్నీ కూడా 1970-80 మధ్య భాగంలో వ్రాసినటువంటి కథలు కాబట్టి ఈ కథల్లో వచ్చేటటువంటి టెక్నాలజీ కానివ్వండి, సంఘటనలు, సందర్భాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 1970-80 నాటికి చెంది ఉంటాయని, ఆ దృష్టితో ఈ కథల్ని వినాలని మేము కోరుకుంటున్నాం. ఏడు హత్యలు. ప్రొఫెసర్ వ్యామ్ డ్రెస్సింగ్ టేబుల్ వెనక్కి జరిపి చేతుల్ని డెటాల్తో శుభ్రంగా కడిగి తుడుచుకున్నాడు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుడి కంటిని తడుముకొని లేచి నిలబడ్డాడు. అయితే కంటికేమీ జరగలేదన్నమాట అన్నాడు రంజిత్. అబ్బే, ఏదో నలుసుపడి ఉంటుంది. 400 మైళ్ళు ఎండలో మోటార్ సైకిల్ పైన ప్రయాణం వల్ల కలిగిన ఫలితం అది. ఈసారి నుండి గాగుల్స్ని తప్పకుండా ఉపయోగించు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. రంజిత్ మెడ్రాస్లో జరిగిన పోలీస్ కాన్ఫరెన్స్కి హాజరయ్యాడు. ఆ వారం రోజుల్లో నగరంలో అనేక విచిత్ర సంఘటనలను ప్రొఫెసర్ వ్యామ్ ఎదుర్కోవలసి వచ్చింది. వారం రోజుల పాటు కల్లోలపరిచిన కేసు ఆ ముందరి రోజు రాత్రి అకస్మాత్తుగా ముగిసింది. డ్రెస్సింగ్ టేబుల్కున్న సొరుగుల్ని తెరచి కొన్ని పరికరాలను పైకి తీశాడు వ్యామ్. మొట్టమొదటి పరికరం నూతిలో నుండి బకెట్లను పైకి లాగే గాలం. దాని చివరలు బాణం మొనల్లా పదునుగా ఉండి తళతళ మెరుస్తున్నాయి. అది మామూలు గేలంగా కాక చాలా బరువుగా, దృఢంగా, పెద్ద ఆకారంలో ఉంది. దానికి ఇంకా అక్కడక్కడ రక్తపు మరుకులు అంటుకునే ఉన్నాయి. రెండవ పరికరం ఓ పదునైన శూలం యొక్క మొన. దాని చివరన ఉండవలసిన కడ్డీ భాగం మొదలంటా కోసివేయబడి ఉంది. దానికి కూడా జేగురు రంగులో ఎండిన రక్తపు మరకలు ఉన్నాయి. మూడవది ఓ ప్లాస్టిక్ సంచి. దాని మూతి వద్ద గుండ్రని కన్నం ఉండి చుట్టూరా బిగించేందుకు వీలుగా స్టీల్ వైరు ఉంది. నాలుగవ పరికరం ఇనుప గోళ్ల సెట్. పాతకాలంలో మల్లయోధులు వేళ్లకు ఆ గోళ్లను తొడుక్కొని జంతువులతో ముష్టాముష్టి పోరాడి వధించేవారట. ఐదవది ఓ బూట్ల జత. మందమైన ఎనుము చర్మంతో కుట్టిన పెద్ద బూట్లు. వాటి అడుగున ఫుట్బాల్ ఆటగాళ్లు ఉపయోగించే ముళ్ళుముళ్ళుగా ఉండే ఉక్కు నాడాలు ఉన్నాయి. ఆ ఉక్కు నాడాలకు సన్నని చర్మపు తునకలు అతుక్కుని ఉన్నాయి. క్రిందటి వారం జరిగిన హత్యలలోని కీలక పాత్రల్ని ఈ పనిముట్లు నిర్వహించాయి రంజిత్ అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుర్చీని ముందుకు లాక్కొని కూర్చున్నాడు. అది 7 రోడ్ల జంక్షన్. అమ్ముల పొది నుండి వెలువడ్డ బాణాల్లా 7 రోడ్లు నలుదిక్కులా సాగుతున్నాయి. జంక్షన్ నిర్మానుష్యంగా ఉంది. ఒకే ఒక వ్యక్తి జంక్షన్ వద్ద ఎలక్ట్రిక్ స్తంభం దిగువన నిలబడి ఉన్నాడు. అతని నోటిలోని చుట్ట గుప్పు గుప్పుమని పొగల్ని కక్కుతోంది. పొడగాటి షేర్వానీ, తెల్లని గ్లాస్కో పంచె, కళ్లకు రిమ్లెస్ అద్దాలు, చేతిలో సన్నని వాకింగ్ స్టిక్ ఉన్నాయి. మనిషి 6 అడుగుల పొడవుండి భారీగా ఉన్నాడు. ఆ మనిషి నడిప్రాయం దాటని కారణం చేత చేతిలోని వాకింగ్ స్టిక్ అలంకారప్రాయంగా ఉండిపోయింది. జంక్షన్లో మేరుపర్వతంలా ఉన్న 7 అంతస్తుల భవనం కార్పొరేషన్ లైట్ల కాంతిలో కళకళలాడుతూ ఉంది. అతనే దానికి యజమాని. కేపీ రామ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ నగరంలో చాలా ప్రసిద్ధి చెందింది. భవనం అడుగు భాగాన ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులో అతనుంటాడు. పైన అంతస్తుల్ని రకరకాల డిపార్ట్మెంట్స్గా విభజించి సూపర్ బజార్ లాంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్ని నడిపిస్తున్నాడు అతను. ఆ రోజు శనివారం అవడం చేత 8 గంటలకే మూసివేసి ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించి వేశాడు. కేపీ రామ్ పేరు వింటే గొప్ప గొప్ప వ్యాపారులు, పోలీసు అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్న ఆఫీసర్లు గౌరవంతో లేచి నిలబడతారు. అతను చాలా మర్యాదస్తుడని, చాలా ధనవంతుడని అతని పేరు అంతటా మార్మోగిపోతోంది. అతి సామాన్యుడు అతన్ని కలిసినా కేపీ రామ్ మర్యాదతో ఆహ్వానిస్తాడు. అతని ఖ్యాతి సుగంధంలా వెల్లివిరియడానికి ఆ ఒక్క సుగుణం చాలని. కేపీ రామ్ సిగార్ ఆఖరి దమ్మును లాగి పారవేశాడు. గుప్పున వదిలిన పొగ కరిగేలోపు అతని పక్కన దీర్ఘకాయుడొకడు ప్రత్యక్షమయ్యాడు. నీలం సూట్, ఈవినింగ్ క్యాప్ ధరించాడతను. గుడ్ ఈవినింగ్, మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు కేపీ రామ్ అతనితో కరచాలనం చేసి. నీలం సూట్ వ్యక్తి,
కేపీ రామ్ను అనుసరించసాగాడు. ఇద్దరూ జంక్షన్ విడిచి మొదటి రోడ్లో నడవసాగారు. 10 నిమిషాలు మౌనంగా నడిచారు. పేవ్మెంట్లపైన భిక్షగాళ్లు చేసే గురకల చప్పుడు మినహాయిస్తే వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. 9 గంటలు దాటిన తర్వాత జనసంచారం లేకపోవడం చేత రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చెదురుగా ఒకటి అర టాక్సీ జూమ్ జూమ్ అంటూ వారిని అధిగమించిపోతూ ఉంది. గత 6 రోజులుగా జరుగుతున్న ఆందోళనల్ని ప్రతి పౌరుడిలాగా ఉత్సాహంగా చూశాను. కానీ నిన్నటి సంఘటనతో నా మనసు చెదిరిపోయింది అన్నాడు కేపీరామ్ నిశ్శబ్దాన్ని చీలుస్తూ. నీలం సూట్ వ్యక్తి మౌనంగా పైపు పీలుస్తూ నడవసాగాడు. నేను స్వయం శక్తితో నా భవిష్యత్తును నిర్మించుకుంటూ ఔన్నత్య శిఖరాలను చేరుకున్నాను. ప్రతి చిన్న పనిని నాకు నేను చూసుకుంటాను. కానీ ఈ విషయంలో మాత్రం మీ సహాయం తప్పకుండా కావాలి అన్నాడు కేపీరామ్. నాతో వివరంగా చర్చించాలంటే పదండి, పార్కుకు వెడదాం అన్నాడు ఆ నీలం సూట్ వ్యక్తి. వద్దు వద్దు, నడుస్తూనే వివరిస్తాను అన్నాడు కేపీరామ్. మీ ఇష్టం, అలాగే కానియండి అన్నాడు నీలం సూట్ వ్యక్తి జేబును తడుముకుంటూ. కేపీరామ్ మరో పొడగాటి సిగార్ని తీసి వెలిగించడం మొదలుపెట్టాడు. చూశారు, ఈ రోడ్లో మత్స్యేంద్ర క్లినిక్ ఉంది. దాని పేరు మీరు వినే ఉంటారు. డాక్టర్ మత్స్యేంద్రనాథ్ దానికి సోల్ ప్రొప్రైటర్. పూర్వం కలకత్తాలో న్యాచురల్ థెరపీ ఇన్స్టిట్యూట్ని నడిపేవాడు. ప్రకృతి చికిత్సలో అతన్ని మించిన వైద్యుడు లేడని ఆసియా ఖండమంతా అతని పేరు వ్యాపించింది. 10 ఏళ్లుగా అతను ఈ ప్రదేశంలో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ఎడమ చేతి వైపు ఉన్న 4 బిల్డింగ్స్ని పడగొట్టి పెద్ద పాలిక్లినిక్ను స్థాపించి రకరకాల ఆధునిక యంత్రాల్ని తెప్పించి భారీ ఎత్తున ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2 ఏళ్లలో అతని ప్రాక్టీస్ ఉచ్ఛ దశకు చేరుకుని ధనవంతులందరూ అతన్ని ఫ్యామిలీ డాక్టర్గా చేసుకున్నారు. స్వతహాగా డాక్టర్ సేన్ చాలా మంచివాడు. అతనికి డబ్బు కాపీనం తప్పిస్తే మరే చెడు అలవాటు లేదు. కేపీరామ్ సిగార్ దమ్ము లాగేందుకు ఆగి ఊపిరితిత్తుల నుండిగా పొగ పీల్చి వదిలాడు. అవును, మనిషి చాలా ఉత్తముడు. కానీ ఫారిన్ నుండి బంగారం స్మగుల్ చేసి ఇతర దేశాలకి గంజాయి ఎగుమతి చేస్తాడని తెలుసు అన్నాడు నీలం సూటు వ్యక్తి. కేపీరామ్ అతని ముఖంలోకి తేరపార చూసి మళ్ళీ మొదలెట్టాడు. అతడు స్మగ్లర్ అని నాకు తెలియదు, కానీ ప్రఖ్యాత వైద్యుడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఆస్టియోపతిలో అందవేసిన చెయ్యి అతనిది. ఏ రోగాన్నైనా సరే అతడు ఆస్టియోపతి ద్వారా నయం చేసేస్తాడు. ఆస్టియోపతి ఒక చిత్రమైన ప్రక్రియను. అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి లాగానే ఇది కూడా పురాతనమైన థెరపీ అట. కానీ ఈ వైద్యానికి ఏ విధమైన మెడిసిన్స్ ఉండదు. అందుకే రోగులు వందల కొద్దీ అతని చుట్టూ మూగుతారు. మత్స్యేంద్ర సేన్ వారి దగ్గర నుండి వేలాది రూపాయలు రాబట్టేవాడు. నీలం సూట్ వ్యక్తి మధ్యలో కల్పించుకుని అన్నాడు. ఆక్యుపంక్చర్ లాగే ఆస్టియోపతికి కూడా మందులు అవసరం లేదండి. నాడీ స్థానాల్లో సూదుల్ని గుచ్చి వాటి స్పందనల్ని మార్చే విధానం ఆక్యుపంక్చర్ అయితే, ఆస్టియోపతి సిద్ధాంతం ప్రకారం కొన్ని ఎముకలు కీళ్ల నుండి తొలగి పక్కనున్న నరాల్ని, కండరాల్ని నెమ్మదిగా ఒత్తి బాధ కలిగిస్తాయి. దాని మూలంగా రకరకాల రోగాలు వస్తాయట. తిరిగి ఆ ఎముకల్ని యథాస్థానంలో చేర్చినప్పుడు నరాల మీద ఒత్తిడి తగ్గి ఆ రోగం మాయమైపోతుంది. కేపీరామ్ ఈ థియరీ విని ఆశ్చర్యపోయాడు. మీకు వైద్యంలో కూడా పరిజ్ఞానం ఉన్నట్టుంది అన్నాడు. నీలం సూటు వ్యక్తి నవ్వి ఊరుకున్నాడు. మత్స్యేంద్ర సేన్కి చెప్పుకోదగినంత ఘోర శత్రువులు ఎవరూ లేరు. అతని సంపాదన చూస్తే తోటి డాక్టర్లకే కంటిగింపు. ధనికుడిని చూసి ద్వేషించడం లోక సహజం కదండి. కానీ ఆ చిన్న కారణానికి అతన్ని హత్య చేసేందుకు ఎవరికీ ఆస్కారం ఉండదని నా అభిప్రాయం అన్నాడు కేపీరామ్. ఇద్దరు మత్స్యేంద్ర క్లినిక్ ఎదురుగా ఉన్నారు. రోడ్డుకి కుడి చేతి వైపున అతని పాలిక్లినిక్ ఉంది. మత్స్యేంద్ర సేన్ మరణించినందువల్ల అది సీల్ చేయబడి ఉంది. అత్యంత ఆధునికమైన పరికరాలతో 100 మందికి పైగా నర్సులతో కళకళలాడే క్లినిక్ శాశ్వతంగా మూతబడింది. అదే కదా అతని క్లినిక్ అన్నాడు కేపీరామ్. నీలం సూటి వ్యక్తి తల ఊపాడు. సోమవారం నాడు మత్స్యేంద్ర సేన్ ఫ్యామిలీ సర్కస్కి వెళ్ళాడు. అతను 9 గంటలకు డిస్పెన్సరీ నుండి ఇంటికి వచ్చాడు. నౌకర్లు టేబుల్ పైన డిన్నర్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. సేన్ స్నానం చేసి బాత్రూంలో నుండి వస్తూ ఉండగా మేడ మీద అడుగుల చెప్పుడయింది. అతను టార్చ్ వెలిగించి చూశాడు. అంతే, రివ్వుమని బుల్లెట్ దూసుకు వచ్చి టార్చ్ను ఎగరగొట్టింది. మత్స్యేంద్ర సేన్ భయపడి పెరడులోకి పరిగెత్తాడు. ఈసారి హంతకుడు పిస్టల్ పేల్చలేదు. మత్స్యేంద్ర సేన్ నూతి దగ్గరకు పరిగెత్తాడు. నూతి గట్టు మీద పాచిపట్టి ఉన్నందువల్ల జర్రును జారిపోయాడు. అతను లేచి నిలబడేలోగా వీపులో పదునైన ఆయుధం ఒకటి దూరింది.
రక్తం బట్టల మీద చిందకుండా హంతకుడు దూదిని పట్టుకున్నాడు. నూతిగట్టు వద్ద రక్తంతో తడిసిన దూది కనిపించింది మరి. మత్స్యేంద్రసేన్ శవాన్ని పీక పట్టుకొని నీటిలోకి విడిచి రక్తం పూర్తిగా కారిపోయిన తర్వాత గేలంతో గుచ్చి పైకి వేలాడదీశాడు అని పూర్తి చేశాడు కేపీరావు. వెరీ వెరీ సైంటిఫిక్. హత్యకుడు హత్య చాలా క్లినికల్గా చేశాడు అన్నాడు నీలం సూట్ వ్యక్తి. ఇద్దరు మొదటి రోడ్డు దాటి రెండవ రోడ్లోకి తిరిగారు. అదే ఈ గాలం. క్రైమ్ బ్రాంచ్ వారిని అడిగి తీసుకున్నాను అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. హారిబుల్. హంతకుడు చాలా నీటుగా హత్య చేశాడు అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. అవును, హత్య జరిగిన విధానం గమనిస్తే హంతకుడికి వైద్య పరిజ్ఞానం ఉందని తెలుస్తోంది. కత్తితో సరిగ్గా గుండెకు ఊపిరితిత్తులకి దిగువన పొడవడం, రక్తం చిందకుండా కాటన్ను ఉపయోగించడం, రక్తం పూర్తిగా కారేటట్టు నూతిలోకి దించడం, తిరిగి పదునైన గాలంతో మెడలో గ్రుచ్చి వేలాడదీయడం అతని నైపుణ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి మరి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఈలోపు వ్యామ్ ఇంటి పని మనిషి వేడివేడి కాఫీ 2 కప్పుల్లో తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. ఏమైనా ఆధారాలు దొరికాయా అన్నాడు రంజిత్. హంతకుణ్ణి పట్టివ్వడానికి ఒక్క ఆధారం కూడా లేదు. హత్య చేసిన బాకు నూతి వద్ద కనిపించలేదు. గాలం మీద ఉండవలసిన వేలిముద్రలు నీటిలో కరిగి మాయమైపోయాయి. ఇక గత్యంతరం లేక పోలీస్ డాగ్స్ని 2ని తెప్పించి హత్యా ప్రదేశాన్ని వాసన చూపించారు. కానీ ప్రయోజనం లేకపోయింది అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. మన డిపార్ట్మెంట్ కుక్కలు చాలా మంచివని పేరుందిగా అన్నాడు రంజిత్. అవును, మన డాగ్స్ చాలా ఉత్తమ జాతివి. కానీ హంతకుడు హత్య చేసే ముందు బట్టలకు స్పిరిట్ పూసుకొని వచ్చాడు. హత్య పూర్తి కాగానే గార్డెన్లోకి నడిచి ఫౌంటైన్ వద్ద బట్టల్ని విడిచి వాటికి నిప్పంటించాడు. ఫౌంటైన్లోకి దిగి శుభ్రంగా స్నానం చేసి చీకట్లో పడి మాయమైపోయాడు. ఈ విధంగా కుక్కలు వాసన చూసేందుకు ఆస్కారం లభించలేదు. ఓహ్, హంతకుడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు అన్నాడు రంజిత్. చాలా తెలివిగా హత్య చేశాడు సుమా. గత వారమంతా ఈ కేసుతోటే రాత్రింబవళ్ళు శ్రమించాను. సమయానికి నువ్వు కూడా ఊర్లో లేవు అన్నాడు ప్రొఫెసర్ వ్యాన్. పర్వాలేదు, జరిగిందంతా ఇప్పుడు మీ నోటి నుంచి వింటున్నానుగా, చెప్పండి అన్నాడు రంజిత్. 7 హత్యలు. మొదటి రోడ్ లాగా ఆ రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉంది. నీలం సూటి వ్యక్తి బూట్ల చప్పుడు, కేపీ రామ్ వాకింగ్ స్టిక్ చప్పుడు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ లైట్లు చీకటి అధికమవుతున్న కొద్దీ ధగధగామని వెలుగుతూ ఉన్నాయి. కూర్మారావు ఇల్లు ఈ రోడ్లోనే ఉంది. అతని పేరు మోసిన ముత్యాల వర్తకుడు అన్నాడు కేపీ రామ్. అతన్ని చాలాసార్లు కలిశాను. ఓసారి రంగూన్ హోల్సేల్ వర్తకులు ఇతన్ని ముత్యాలు టోకు ధరణ పంపమంటే సగం ముత్యాలు సగం బార్లీ గింజలు కలిపి పంపాడట. వారు ఇదేమిటని అడిగితే సరుకు డిస్పాచ్ చేసేంత వరకే నా పూచి, అటుపైన ముత్యాలన్నీ బార్లీ గింజలుగా మారిపోయినా తనకేమీ పట్టదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ కూర్మారావు అన్నాడు నీలం సూట్ వ్యక్తి. అయితే అతని సంగతి నాకంటే మీకే ఎక్కువగా తెలుసులా ఉంది అన్నాడు కేపీ రామ్. అతని చరిత్ర తర్వాత చెప్తానులేండి, ముందు అతని గురించి ఏదో చెప్పబోయారు మీరు, అదేమిటో చెప్పండి వింటాను అన్నాడు నీలం సూట్ వ్యక్తి. కేపీ రామ్ పీలుస్తున్న సిగార్ ఎప్పుడో ఆరిపోయింది. కొత్త సిగార్ తీసి నోట పెట్టుకున్నాడు. నీలం సూట్ వ్యక్తి ఆరిపోయిన తన పైప్తో పాటు అతని సిగార్ని కూడా వెలిగించాడు. థ్యాంక్స్ అని దమ్ము పీల్చి పొగ వదులుతూ కేపీ రామ్ తిరిగి తన కథను సాగించాడు. కూర్మారావు తన జ్యువెలరీ అంతటినీ మేడ మీద గదిలోనే ఉంచుతాడు. రాత్రిపూట అదే గదిలో ఓ మూలాన పరుపు వేసుకుని నిద్రపోతాడు. ఆ గదికి బర్గ్లర్ అలారం అరేంజ్మెంట్ ఉంది. దొంగలు గది తలుపు వద్దకు రాగానే అలారం గణగణమంటూ మోగుతుంది. మోగుతున్నప్పుడు పారిపోదామని చూసిన వ్యక్తికి మెట్ల వద్ద షాక్ తగులుతుంది. అంతేకాక ఆ దొంగ ముఖాన్ని క్లియర్గా ఫోకస్ చేసేందుకు 10-15 ఆర్క్ ల్యాంపులు గప్పుమనింటూ వెలిగి అతని ఫోటోను ఆటోమేటిక్గా తీస్తాయి. కానీ దీనంతటికీ ముఖ్యమైన లోపం ఒకటి ఉంది. కరెంట్ సప్లై లేకపోతే ఈ అరేంజ్మెంట్ యావత్తూ వృధా అయిపోతుంది. కూర్మారావు ఆ గదిని మరింత పటిష్టం చేయడానికి ఈ మధ్యనే స్వంత డైనమోను ఏర్పాటు చేసి కరెంటు లేని పక్షాన డైనమో ద్వారా సప్లై ఉండేటట్లు చేసుకున్నాడు. మంగళవారం నాడు దురదృష్టవశాత్తు డైనమో పాడైపోయింది. కూర్మారావు హుటాహుటిన ఫోన్ చేసి ఎలక్ట్రీషియన్ను పిలిపించాడు. ఎలక్ట్రీషియన్ వచ్చిన కొద్ది నిమిషాలకు కరెంట్ సప్లై కూడా పోయింది. కూర్మారావు ఎలక్ట్రీషియన్ని మేడ మీదకు పిలిపించి అలారం పనిచేయడం లేదని చెప్పాడు. మిట్ట మధ్యాహ్నం మేడపైన గదిలోకి వెలుతురు బొత్తిగా రాదు. అయినా ఎలక్ట్రీషియన్ నల్లని కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు. కూర్మారావుకు అనుమానం వేసి అతన్ని దగ్గరగా రమ్మన్నాడు.
ఎలక్ట్రీషియన్ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి కళ్లద్దాలు తీసేశాడు. కూర్మారావు మొహం వెలవలబోయింది. అతడి చేయి అప్రయత్నంగా టెలిఫోన్ మీదికి పోయింది. ఎలక్ట్రీషియన్ చేయి బ్యాగులోకి వెళ్ళి ఠక్కున బయటకు వచ్చింది. ఒకే ఒక దెబ్బతో టెలిఫోన్ వైర్ను కట్ చేయడం, రెండవ పోటుతో కూర్మారావును పొడవడం జరిగింది. ఎలక్ట్రీషియన్ని ఎవరూ గుర్తించలేదా అని అడిగాడు నీలం సూట్ వ్యక్తి. ఎవరూ శ్రద్ధగా గమనించలేదు. అతను భారీగా పొడుగ్గా ఉన్నాడని మాత్రం చెబుతున్నారు అన్నాడు కేపీరావు. మాట్లాడుతున్నంతసేపు ఇద్దరు నడుస్తూనే ఉన్నారు. ఆ రోడ్లోనే ఉంది కూర్మారావు ముత్యాల దుకాణం. అదే కూర్మారావు దుకాణం. దుకాణానికి కూడా అలారం అరేంజ్మెంట్ ఉంది అన్నాడు కేపీరావు. అలారం లేకముందు ఒకసారి దుకాణంలోకి వెళ్ళానులేండి. అలా వెళ్ళడం రెండోసారి. ఒకసారి ఆసుపాసులు తెలుసుకున్నాను. రాత్రి ప్రవేశించడంలో సులువైంది అన్నాడు నీలం సూట్ వ్యక్తి. కేపీరాం జేబురుమాలతో మొహం తుడుచుకున్నాడు. కానీ ఆ రోజు విలువైన ముత్యాలేం దుకాణంలో లేవు అన్నాడు నీలం సూట్ వ్యక్తి. రాత్రిపూట దుకాణాల్లోకి దూరడం గురించి మీ వద్ద ట్రైనింగ్ తీసుకోవాలి అన్నాడు కేపీరాం. షూర్. ఆ నీటి గొట్టం పట్టుకొని ఎక్కి బాల్కనీ మీదకు వెళ్ళాలి. ఆ తర్వాత నీలం సూట్ వ్యక్తి ఇంకా వివరించబోతూ ఉండగా కేపీరాం అతడి చేయి నొక్కి, మీరు తొందరగా నడవండి. తాళాలు బద్దలు కొట్టడం గురించి తర్వాత తెలుసుకుంటాను. పోలీసులకు కనబడితే ఇద్దరిని లాకప్లో పెడతారు అన్నాడు కేపీరాం ముందుకు దారి తీస్తూ. నీలం సూట్ అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని అనుసరించాడు. ఇద్దరూ మూడో రోడ్లోకి తిరిగారు. 2 రోజుల్లో 2 హత్యలు. హారిబుల్. రెండింటినీ నేను చూడలేకపోయాను అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. ఈ శూలం మనయే ఆ హత్యాయుధం. కానీ దీని మీద కూడా వేలిముద్రలు లేవు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. అవును, ఎలక్ట్రీషియన్ గబ్బర్ గ్లౌస్ వేసుకుని ఉంటాడు. కరెక్ట్. ఎలక్ట్రీషియన్ వద్ద గ్లౌస్ ఉండడం చాలా సహజం. ఈసారి కూడా హంతకుడు తెలివిగా ప్రవర్తించాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఇన్స్పెక్టర్ రంజిత్ హత్యాయుధాన్ని తీసుకుని పరిశీలించాడు. దానికి ఇంకా ఎండిపోయిన రక్తపు మరకలు ఉన్నాయి. 11 అంగుళాల పొడవు, బెత్తడు వెడల్పు ఉండి 2 వైపులా పదును కలిగిన మనుదేలిన ఆయుధం అది. బ్లూ స్టీల్తో పోతపోసిన శూలం తాలూకు కడ్డీని మొదలంటా కోసివేయగా మిగిలిన భాగమది. దానిని ఎక్కడో చూసినట్లు అనిపించింది రంజిత్కి. ఈ శూలం మన చూస్తే మొత్తం శూలాన్ని ఊహించుకోగలను. దానితో పాటు ధరించవలసిన శిరాస్త్రాణం కవచాన్ని కూడా ఊహించుకుంటున్నాను అన్నాడు వాన్. రంజిత్ కళ్ళు మూసుకుని ఆయన చెప్పిన విధంగా మనోఫలకం పైన ఊహించాడు. ఆ కవచాన్ని ఓసారి మ్యూజియంలో చూశాను. నాకు బాగా గుర్తు. ఆయుధాల గదికి చెరో వైపున సైనికుల బొమ్మలున్నాయి. వాటి చేతుల్లో అలాంటి శూలం ఉంది అన్నాడు రంజిత్. రైట్ రైట్, నాకు అలాగే తోచింది. ఎంక్వైరీ చేయగా అదే నిజమని రుజువైంది. కూర్మారావు ఎలక్ట్రీషియన్ కోసం ఫోన్ చేసినప్పుడు షిఫ్ట్ మీద 4 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. నేను 4 ఇళ్లకు వెళ్ళి ప్రతి ఒక్కరిని ముఖాముఖిగా కలుసుకున్నాను. 4వ వ్యక్తి ఇల్లు మూసి ఉంది. లోనికి వెళ్ళి చూస్తే అతడు కాళ్ళు చేతులు కట్టబడి మూలన పడి ఉన్నాడు. మత్తుమందు వాసన చూసినందువలన ఒంటిపైన స్పృహ లేదు. అతన్ని అంబులెన్స్లో పంపించి చుట్టుపక్కల సెర్చ్ చేశాను. ఓ నల్ల బ్యాగులో కొన్ని కాగితాలు, కొంచెం చిల్లర, ఒక టికెట్ల కట్ట, ఇనుప వస్తువుల్ని కోసే చిన్న స్టీల్ రంపం దొరికాయి. ఆ టికెట్లు మ్యూజియం గేట్ పాస్లు. 1 రోజుల గేట్ పాస్లవి. హంతకుడు 1 రోజులుగా ప్లాన్ వేసుకుని మ్యూజియంకు వెళ్ళి శూలమ్మను కోసి తెచ్చాడు. ఆ తర్వాత మ్యూజియం అధికారుల్ని, గేట్ కీపర్స్ని కలిసి 1 రోజులుగా ఎవరైనా వచ్చారా అని అడిగాను. 1 రోజులు తాము పరీక్షగా చూడలేదని, కానీ 4-5 సార్లు ఒక నల్ల సూటు వ్యక్తిని చూశామని, అతడు ఆయుధాగారంలోని వస్తువుల చరిత్ర గురించి గంటల తరబడి నిలబడి వ్రాసుకునేవాడని తెలిసింది. బ్యాగ్లో ఉన్న కాగితాలలో ఆయుధాల గురించి అక్కడక్కడ నోట్స్ కూడా ఉన్నాయి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఈసారి కూడా హంతకుడు తెలివిని ప్రదర్శించాడు. బాకును ఉపయోగిస్తే రసీదును బట్టి ఆరా తీసేందుకు అవకాశం ఉంది. కానీ మ్యూజియంకు వచ్చే వేలాది ప్రేక్షకుల్లో కలిసిపోయి అక్కడి వస్తువుతో హత్య కావించాడతను అన్నాడు రంజిత్. అంతేకాదు, ఇంకా ఉంది ఈ కేసు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. 7 హత్యలు. మూడవ రోడ్డుకి ఇద్దరు చేరేసరికి 9:30 అయింది. ఆ రోడ్లో నటరాజ టాకీస్ ఉంది. మొదటి ఆట వదిలిన కారణంగా ఆ రోడ్డంతా ఇళ్లకు వెళుతున్న ప్రేక్షకులతో కిక్కిరిసి ఉంది. రిక్షాలు, టాక్సీలు రివ్వుమంటూ దూసుకొని పోతున్నాయి. తాము చూసిన సినిమా కథను నెమరు వేసుకుంటూ
తమకు నచ్చిన సన్నివేశాల్ని వర్ణించుకుంటూ మెల్లగా నడుస్తున్నారు ప్రేక్షకులు. నీలం సూట్ వ్యక్తి, కేపీ రామ్లు పేవ్మెంట్ మీద నడుస్తూ వారినే గమనించసాగారు. నీలం సూట్ వ్యక్తి టైం చూసి, మీరెవరినో కలియాలి కాబోలు అన్నాడు. కేపీ రామ్ కూడా రేడియం డయల్ వాచ్ని చూసుకుని తలాడించాడు. నీలం సూట్ వ్యక్తి అందరూ నిష్క్రమించే వరకు ఆగి తిరిగి నడక సాగించాడు. కేపీ రామ్ అతన్ని అనుసరిస్తూ 3వ సిగార్ని వెలిగించి కథను మొదలుపెట్టాడు. ఆ సినిమా టాకీస్ పక్కన ఇల్లే వరహాలరావుది. అతడికి 2 భార్యలు. గుంటూరులో 70 ఎకరాల మాగాణి భూమిని తెగ అమ్మి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాడు. పట్నంలో ఉన్న అన్ని కంపెనీల్లో 1/4 వంతు భాగం వరహాలరావుకుంది. 4 నైట్ క్లబ్స్లో అతనికి సగం లాభాలు వస్తాయి. ఈ మధ్యనే ఏదో కన్నడ చిత్రాన్ని అన్ని హక్కులతో కొనేసి మైసూరులో 20 వారాలు చూపించి చాలా సంపాదించాడు. కొద్ది రోజుల్లో దాన్ని తెలుగులో నిర్మించాలనే ఊహపైన ఉన్నాడు. నెల రోజుల క్రితం మెడ్రాసులోని 2-3 స్టూడియోలను కాంటాక్ట్ చేసి తన పిక్చర్ని సాధ్యమైనంత వేగంగా నిర్మించి మార్కెట్లోకి వదలాలని కూడా మాట్లాడుకుని వచ్చాడు. రాయలసీమ, సీడెడ్, తెలంగాణలోని ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్స్ని సంప్రదించి అంతా సిద్ధం చేసుకున్నాడు. తన వద్ద లక్షలు మూలుగుతున్నా తన డబ్బు దమ్మిడీ కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం డబ్బుని డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి తక్కువ వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగేయడానికి ఇదొక చక్కని మార్గం కాబోలు. ముందుగా 4 చక్కని పాటల్ని రికార్డు చేయించి పబ్లిసిటీ కోసం మార్కెట్లో వదిలాడు. ఇక కెమెరా వర్క్ ఆరంభం కావాలి. కానీ అకస్మాత్తుగా విధి ఎదురు తిరిగింది. వరహాలరావు బుధవారం నాటి రాత్రి తన బిజినెస్ పార్ట్నర్స్కి, మిత్రులకి సాయంత్రం 7 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఇంతలో మెడ్రాస్ నుండి స్టూడియో వారు ట్రంకాల్ చేశారు. వరహాలరావు డిన్నర్ మధ్య నుండి ఎగిరి గంతు వేసి ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి మేడపైకి వెళ్ళాడు. మిత్రులు అతన్ని కంగ్రాచులేట్ కూడా చేశారు. అంత వెంటనే స్టూడియో నుండి రిప్లై వస్తుందని ఎవరూ ఊహించలేదు. అందరూ కబుర్లు చెబుతూ కేరింతలతో అరగంట సేపు గడిపారు. అప్పటికి గాని వరహాలరావు సంగతి వారికి జ్ఞాపకం రాలేదు. ట్రంకాల్ అంతసేపు అవుతుందా అని అనుమానం వచ్చి ఒక మిత్రుడు పైకి వెళ్లి చూశాడు. వరహాలరావు శవం సోఫాలో పడి ఉంది. టెలిఫోన్ అతని చేతిలోనే ఉంది. అతన్ని తలపై కొట్టి స్పృహ పోగొట్టి తల మీదుగా ప్లాస్టిక్ సంచి తొడగబడి ఉంది. గొంతుకు బిగుసుకొని శ్వాస ఆడకుండా జిప్ కంఠం చుట్టూ బిగించి ఉంది అని ముగించాడు కేపీరామ్. ఈసారి హత్య మరో విధంగా జరిగిందే అన్నాడు ఆ నీలం కోటు వ్యక్తి. బహుశా అతనిపై పారిపోయింది కాబోలు జేబులో తడుముకున్నాడు. మరో జేబులో నుండి లైటర్ తీసి వెలిగించడానికి ప్రయత్నం చేశాడు. 2-3 సార్లు తంటాలు పడి వెలిగించాడు. కేపీరామ్ ఏదో అనబోతున్నాడు. నీలం కోటు వ్యక్తి అతన్ని అమాంతంగా ఉక్కు కౌగిట్లో బిగించి చీకటిగా ఉన్న సందులోకి ఈడ్చుకు వెళ్ళాడు. కేపీరామ్ నోటిలో నుండి ఎటువంటి శబ్దమూ వెలువడలేదు. ముఖం మీద మాత్రం చెమట బిందువులు ముత్యాల్లా పేరుకున్నాయి. నన్ను చంపకు అన్నాడు గొంతు పెగుల్చుకొని. షటప్, నిన్ను చంపడానికి కాదు లాగింది. మనల్ని ఎవరో వెంటాడుతున్నారు. 10 నిమిషాలుగా గమనిస్తున్నాను. పైపు వెలిగిస్తున్నట్లు నటించి లైటర్ వెలుతురులో గమనించాను. 2వ జేబులో రివాల్వర్ ఉందో లేదో అని ముందుగా తడిమి చూసుకున్నాను. అంతే అన్నాడు నీలం సూట్ వ్యక్తి. అతను చెప్పినట్లుగానే వారికి కొంత దూరంలోనే ఒక వ్యక్తి వారినే వెంబడిస్తూ వస్తున్నాడు. వీరు కనిపించకపోయేసరికి అతడు రివ్వున వెనుదిరిగి జంక్షన్ వైపుకు నడుచుకుంటూ వెళ్లి కనుమరుగయ్యాడు. మరో 5 నిమిషాలు ఆగి తిరిగి ఇద్దరూ నడక మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో వారు 3వ రోడ్డును దాటి 4వ రోడ్డుకు వచ్చారు. ఇన్స్పెక్టర్ రంజిత్ తాను తాగుతున్న కాఫీ కప్పును బల్ల మీద ఉంచి, ఓ మై గాడ్, 3 రోజుల్లో 3 హత్యలు. థ్యాంక్ గాడ్ నేను లేకపోబట్టి గాని, లేకపోతే నా సర్వీసులో ఇవన్నీ కూడా బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోయేవి అని నిట్టూర్చాడు. ఈ ప్లాస్టిక్ బ్యాగే వరహాలరావు హత్యకు కారణం. బ్యాగ్కు ఎక్కడా ఇసుమంతా కూడా చిల్లు లేదు. గాలి అందక వరహాలరావు మరణించాడు. అతని మొహమంతా కూడా నీలంగా మారిపోయింది తెలుసా అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఈసారి ఏవైనా ఆధారాలు దొరికాయా అని అడిగాడు రంజిత్. ప్రొఫెసర్ నవ్వాడు. అంటే మంచి ఆధారాలు ఆయన కంటపడ్డాయని కాబోలు అర్థం. ప్లాస్టిక్ బ్యాగ్ మీద చక్కని ఫింగర్ ప్రింట్స్ దొరికాయ్యా రంజిత్. అదిగాక హతుడి జేబులో ఓ విజిటింగ్ కార్డు దొరికింది. దాని మీద అర్ధచంద్రాకారంలో ఉన్న గొడ్డలి మాదిరి బొమ్మ ఉంది అన్నాడు. రంజిత్ ఆ కార్డును అందుకొని చూశాడు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ హత్యలన్నీ చేస్తున్న వ్యక్తి డబ్బుల కోసం చేయడం లేదు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. అవునవును, అలాగే కనిపిస్తోంది. కూర్మారావు జ్యువెలరీని అపహరించడానికి హంతకుడికి బోలెడు అవకాశం లభించింది కానీ అన్నాడు రంజిత్.
ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ముందుకు సాగవలసింది. అతిథుల్లో ఒకరు అతన్ని తప్పక హత్య చేసి ఉండాలి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్ రంజిత్ వైపుకు తిరిగి. దాదాపు 200 మంది గెస్ట్స్ ఉన్నారు కదా, అందరూ మంచి మంచి పదవుల్లో ఉన్నవారు. అయినా సరే వారిపైన డౌట్ వెలిబుచ్చుతూనే వారి వేలిముద్రల్ని తీసుకొని ఈ ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూశాం, కానీ అవి ఒకటి కావు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. అయితే అతిథుల్లో హంతకుడు లేడు. ఈసారి పోలీస్ కుక్కల్ని ఎందుకు ఉపయోగించలేదు అని అడిగాడు రంజిత్. ప్రయత్నించాం, కానీ పోలీసులు వచ్చేలోగా వందలాది మంది హత్యా ప్రదేశంలో ఎడా పెడా తిరిగేశారు. అందరూ తిరిగిన తర్వాత కుక్కలు అనుమానితుడిని గుర్తించలేవు. అందరి శరీరపు వాసనలు కలగలిసిపోతే పోలీసు కుక్కలు ఏమీ చేయలేవు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. డామిట్, హంతకుడు చాలా లక్కీ ఫెలో. అతడికి తెలివితేటలతో పాటు అదృష్టం కూడా తోడైనట్టుగా ఉంది అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ వ్యామ్ గాలాన్ని, శూలాన్ని, ప్లాస్టిక్ సంచిని భద్రంగా బీరువాలో ఉంచి కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. రంజిత్ సిగరెట్ ప్యాకెట్ విప్పి సిగరెట్ ముట్టించాడు. ఇందాక చాలా భయపడ్డాను సుమా అన్నాడు కేపీ రామ్ మెడను తడుముకుంటూ. నీలం కోటు వ్యక్తి నవ్వి సారీ అన్నాడు. ఆ రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉంది. ఇది సరాసరి జంక్షన్కి దారితీస్తుంది. 5వ రోడ్డుకి వెళ్ళాలంటే తిరిగి జంక్షన్కి చేరుకోవాలి. పేవ్మెంట్స్ మీద ఊర కుక్కలు, బిచ్చగాళ్ళు నిద్రపోతున్నారు. రాత్రి పెరుగుతున్న కొద్దీ మంచు తెర సన్నని మేలుముసుగులా కమ్ముకు వస్తోంది. ఆ కనిపించేదే నరసింహమూర్తి ఇల్లు. బయటకి ఎంత సాదాగా అగుపిస్తుందో లోపల అంత ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటుందండి. నరసింహమూర్తి పెద్ద బ్రోకర్. పెద్ద పెద్ద గవర్నమెంట్ టెండర్లు సంపాదించి లక్షలాది రూపాయల్ని సంపాదించాడు. ప్రస్తుతం 4 హోటళ్లు, 2 నైట్ క్లబ్స్లో షేర్స్ ఉన్నాయి. అతని చేతి కింద 100 మంది రౌడీలున్నారు. ప్రతి సినిమా టాకీస్ వద్ద టికెట్లు బ్లాక్లో అమ్మించి రోజుకు వేలాది రూపాయలుగా సంపాదిస్తాడు. రేసుల సీజన్లో అయితే ఓ 6 మంది అసిస్టెంట్స్ని బుక్కీలుగా నియమించి బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ రేసులకు పంపుతుంటాడు. ఈ విధంగా అతడు సంపాదించేదంతా పాపపు సొమ్మే అని చెప్పాలి. ఇంత సంపాదించినా పైసా కూడా తిని ఆనందించలేడు. ఏది తిన్నా అరగదు. డయాబెటీస్, డిస్పెప్సియా, కాన్స్టిపేషన్ వంటి రోగాలు కాక పైల్స్, హెర్నియా వంటి ఆపరేషన్ కావలసిన రోగాలు కూడా ఉన్నాయి అతనికి. పగలు రాత్రి ట్రాంక్విలైజర్స్ వాడతాడు. విటమిన్ మాత్రలు, ఇన్సులిన్, టానిక్కులు మింగుతూనే ఉంటాడు. ఉన్న 2 కొడుకులు దౌర్భాగ్యులాగా తయారయ్యారు. అతని అదృష్టమా అని హంతకుడు అతన్ని అంతం చేసి పుణ్యం కట్టుకున్నాడని చెప్పాలి. ఇన్ని హత్యల్లో అతడు చేసిన మంచి పని ఇదొక్కటే. గురువారం రాత్రి నరసింహమూర్తి నైట్ క్లబ్లో కడుపు నిండా తాగేసి ఇంటికి వచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే హంతకుడు మీద పడి గుండెల్లో గుచ్చి చీల్చి చంపేశాడు. ఆ సమయాన అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. నరసింహమూర్తి అరిచిన అరుపులు వారి చెవులకు చేరేసరికి హంతకుడు మాయమైపోయాడు అన్నాడు కేపీ రామ్. పోలీసులకు ఆధారాలు ఏవైనా దొరికాయా అని అడిగాడు నీలం సూట్ వ్యక్తి. ఏవో కొన్ని క్లూలు దొరికాయని చెప్పుకుంటుండగా విన్నాను, అంతకుమించి నాకేం తెలీదు అన్నాడు కేపీ రామ్ కొత్త చుట్ట తీసి వెలిగించి. ఏమిటా క్లూలు అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ వ్యామ్ హంతకుడు ఉపయోగించిన ఇనుప గోళ్లను తీసి చూపించాడు. వాటికి రక్తం ఇంకా అంటుకునే ఉంది. అది కాక హంతకుడి విజిటింగ్ కార్డ్ ఇక్కడ కూడా లభించింది. ఈ హత్యలో హంతకుడి ప్లాన్ చూచాయగా అర్థమవుతోంది అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. రంజిత్ గోళ్లను చూసి ఆలోచిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తి పేరు నరసింహమూర్తి. హంతకుడు అతన్ని ఇనుప గోళ్లతో చీల్చి చంపాడు. చాలా చక్కగా కుదిరిందే. ప్రొఫెసర్ వ్యామ్ హత్యాయుధాన్ని, విజిటింగ్ కార్డును పొడగాటి కవర్లో ఉంచి సీల్ చేసి మళ్ళీ దాచేశాడు. రంజిత్ ప్రొఫెసర్ దగ్గరికి ఉదయం 10 గంటలకు వచ్చాడు. అప్పుడే మధ్యాహ్నం 3:30 అయింది. అతనికి తెలియకుండానే సమయం గడిచిపోయింది. ప్రొఫెసర్, నేను మధ్యాహ్నం భోజనం తినే వేళ అయింది. ఇప్పటి వరకు కూడా భోజనం గురించి మర్చిపోయి మీతో కబుర్లు చెబుతూ ఉండిపోయాను. కనీసం ఒక గట్టి టిఫిన్ అయినా తెప్పించండి అన్నాడు. ప్రొఫెసర్ వ్యామ్ బెల్ నొక్కి పని మనిషిని పిలిచాడు. కొద్ది నిమిషాల్లో ట్రే నిండుగా తినుబండారాలు, 2 గ్లాసుల నిండుగా చక్కటి రోజ్ మిల్క్ తీసుకొచ్చాడు బట్లర్. హంతకుడు హత్యా ప్రదేశంలో వదిలిపెట్టిన కార్డులో అంతరార్థం తెలిస్తే అతన్ని మనం పట్టొచ్చు అన్నాడు రంజిత్. ఇప్పుడు ఆ అవసరం లేదు. అయినా ఆ సమయం వచ్చినప్పుడు విజిటింగ్ కార్డులోని రహస్యం కనిపెడదాం అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఇంతవరకు 4 వ్యక్తులు వేర్వేరు పద్ధతుల్లో హత్యకు గురయ్యారు. 4 గొప్ప ధనవంతులు. కానీ చివరి 2 హత్యలలో మాత్రమే
మనకు కార్డులు లభించాయి అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్ కేసును సమీక్షిస్తున్నట్టుగా. బహుశా నలుగురి వద్ద కూడా విజిటింగ్ కార్డులని వదిలి వెళ్ళి ఉండవచ్చు. మొదటి హత్యలో శవం నూతిలో లభించింది కదా, కాబట్టి కార్డు నూతిలో పడిపోయి ఉండాలి. మొదటి హత్యలో కార్డు యొక్క ఆచూకీ లేదు కాబట్టి రెండో హత్యలో కూడా దానికోసం వెతికే ప్రయత్నం చేసి ఉండరు పోలీసులు అన్నాడు ప్రొఫెసర్ వ్యాన్. రంజిత్ చివాలను లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళి కార్డు గురించి వెతకమంటాను అన్నాడు. ప్రొఫెసర్ అతన్ని వారించి కూర్చోమని సంజ్ఞ చేశాడు. ఇన్స్పెక్టర్ తిరిగి కుర్చీలో కూర్చొని మిగిలి ఉన్న కాస్త కాఫీని గొంతులో పోసుకుని ఇంకా వివరాలు ఉంటే చెప్పండి, వింటాను అన్నాడు. 7 హత్యలు. ఇప్పుడు 5వ రోడ్లోకి వెళుతున్నాం కనుక 5వ హత్య గురించి మీరు చెప్పాలి, కొత్త సిగార్ను వెలిగించుకుంటూ అన్నాడు నీలం సూటు వ్యక్తి నవ్వుతూ. కేపీ రామ్ గంభీరంగా ఉండిపోయాడు. నీలం సూటు వ్యక్తి లైటర్తో అతని చుట్టని వెలిగించి ఆ వెలుతురులో ఇప్పటి వరకు తమను వెంటాడిన వ్యక్తి కోసం పక్కచూపులు చూశాడు. కానీ కంటికి ఎవరూ కనిపించలేదు. ఈ హత్య అనుకోని విధంగా జరిగింది అన్నాడు కేపీ రామ్. ఇప్పటి వరకు అన్ని హత్యలు అనుకోని విధంగానే జరిగాయిగా అన్నాడు నీలం సూటు వ్యక్తి. ఆహా, అలా కాదు. ఈసారి ఎవరు మరణిస్తారో నాకు ఓ వ్యక్తి ముందుగానే చెప్పాడు. కానీ నేను అతని హెచ్చరికను సీరియస్గా తీసుకోలేదు అన్నాడు కేపీ రామ్. అలాగా, అయితే ఆ వివరాలేంటో త్వరగా చెప్పండి అన్నాడు నీలం సూటు వ్యక్తి. మీరు పివి రావు పేరు వినే ఉంటారు అడిగాడు కేపీ రామ్. పివి రావు అంటే సినిమా యాక్టర్ రావేనా? చాలా గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అని విన్నాను. అవును, అతనే. ఈసారి అతను చనిపోతాడని, అదీగాక శుక్రవారం నాడే హత్య జరిగి తీరుతుందని మా అకౌంటెంట్ నాతో వాదించాడు అన్నాడు కేపీ రామ్. నీలం సూటు వ్యక్తి ఠక్కున ఆగిపోయాడు. మీ అకౌంటెంటా? అతనికెలా తెలిసింది ఆ విషయం? అతని పేరేమిటి అని అడిగాడు. మా అకౌంటెంట్, అతని పేరు అశ్వత్థామ. స్వతహాగా చాలా తెలివైనవాడు. ఇంతవరకు జరిగిన హత్యలు వరుసగా సోమ, మంగళ, బుధ, గురువారాల నాడు జరిగాయి కాబట్టి ఈరోజు శుక్రవారం కూడా హత్య జరుగుతుందని అతను ఊహించి చెప్పాడు. ఇంతవరకు మొదటి, 2వ, 3వ, 4వ రోడ్లలో ఉన్నటువంటి వ్యక్తులు మరణించారు కనుక ఈసారి 5వ రోడ్లోని పివి రావు చస్తాడని చెప్పాడు అన్నాడు కేపీ రావు. ఇద్దరూ ఇప్పుడు పివి రావు ఇంటి ముందు ఉన్నారు. రావు ఇల్లు అంధకారంలో మునిగి ఉంది. నీలం సూట్ వ్యక్తి ఆ ఇంటిని పరికించి ముందుకు కదిలాడు. కేపీ రామ్ కూడా కొన్ని క్షణాలు ఆగి ముందుకు నడిచాడు. ఈ వీధిలో పివి రావు కాక ఇంకా చాలామంది గొప్ప గొప్పవాళ్ళు ఉన్నారుగా. అతడే మరణిస్తాడని మీ అకౌంటెంట్కి ఎలా తెలిసింది? అకౌంటెంట్ అశ్వత్థామకి జ్యోతిష్యంలో ప్రవేశం ఏమైనా ఉందా అని అడిగాడు నీలం సూటు వ్యక్తి. అశ్వత్థామకి పురాణాలంటే చాలా ఇష్టం. రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి నాకు పురాణం చదివి వినిపిస్తాడు. కానీ అతడికి జ్యోతిష్యంలో మాత్రం ప్రవేశం లేదు. గురువారం సాయంత్రం రోజులాగానే వచ్చి కొంత పురాణ పఠనం చేశాడు. మాటల సందర్భంలో గడిచిన 4 హత్యల గురించి మేము మాట్లాడుకున్నాం. అశ్వత్థామ కొంతసేపు ఏదో మనస్సులో లెక్క వేసుకుని ఈసారి పివి రావు మరణిస్తాడని చెప్పాడు. నేను అతను హాస్యానికి అంటున్నాడని ఊరుకున్నాను. శుక్రవారం నాడు పివి రావు మెడ్రాసు నుండి ఊళ్ళోకి దిగబడ్డాడు. ఏదో తమిళ చిత్రంలో గుర్రపు స్వారీ చేస్తూ ఉండగా గుర్రం ఆర్క్ ల్యాంపులకు బెదిరి అతన్ని నేల మీదకు గిరబాటు వేసిందట. ఆ దెబ్బకు పివి రావు మోకాలు చిప్ప బాగా దెబ్బతినింది. ఇక 2 నెలలు తిరిగి స్టూడియో ముఖం చూడనని రావు ఇంటికి వచ్చేశాడు. ఆ గుర్రాన్ని కావాలని ఎవరో గిట్టని వారు బెదిరించారని పుకార్లు బయలుదేరాయి. ఏది ఎలా ఉన్నా శుక్రవారం నాడు రావు ఇంటి పట్టునే ఉన్నాడు. అతని కుటుంబం మొత్తం ప్రొడ్యూసర్ కారులో ఊటీ, కోయంబత్తూర్, కొడైకెనాల్కి ట్రిప్ కొడుతూ ఉన్నారు. రావు మధ్యాహ్నం పడక వేసి సాయంత్రం 8 గంటలకు లేచాడు. అతని బెడ్ పై నుండి లేవగానే పైనుండి కుళ్ళిన గుడ్లు, టమోటాలు అతని మొహం పైన పడ్డాయి. అతని నటనానుభవంలో తొలిసారిగా మెడ్రాసులో ఒకసారి అలాంటి సన్మానమే జరిగిందట. తిరిగి చచ్చే ముందు జరగడం. సరే, కథలోకి వస్తే పివి రావు తలెత్తి చూసేసరికి కాలయముడిలా నల్లటి దుస్తుల్లో ఉన్నటువంటి ఒక మహాకాయుడు కనిపించాడు. రావు పై ప్రాణాలు పైనే ఉండిపోయాయి. ముఖం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆ వ్యక్తి నల్లని పట్టీని కళ్లకు పట్టుకొని ఉన్నాడు. 2 చిల్లుల నుండి అతని కళ్ళు తడతడ మెరుస్తున్నాయట. ఒకే ఒక్క తన్నుతో రావు నేల మీదకు దొర్లిపోయాడు. హంతకుడి కాళ్లకు ఇనుప ముళ్ళు తాపడం చేసిన పెద్ద పెద్ద బూట్లు ఉన్నాయి. రావు గుండెల మీదకు ఎక్కి పచ్చడి పచ్చడిగా తొక్కి చంపేశాడు ఆ హంతకుడు అని ముగించాడు కేపీ రావు.
చివరకు అశ్వత్థామ చెప్పినట్లుగానే జరిగింది అన్నాడు నీలం సూట్ వ్యక్తి. ఈసారి హత్యా ప్రదేశం దగ్గర విజిటింగ్ కార్డ్ హత్యాయుధంగా ఉపయోగించిన బూట్లు లభించాయి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. అయితే పోలీస్ డాగ్స్ను ఉపయోగించాల్సి ఉండింది అన్నాడు రంజిత్. "ఉహుం, లాభం లేకపోయింది. మొట్టమొదటిసారిలాగానే ఈ కేసులో కూడా జాగ్రత్త పడ్డాడు హంతకుడు అన్నాడు ప్రొఫెసర్. విజిటింగ్ కార్డు రహస్యాన్ని ఛేదించి ఈ హత్యలన్నింటికీ గల కనెక్షన్ తెలుసుకుంటే హత్య చేసేందుకు గల మోటివ్ ఏమిటో తెలుస్తుంది. అప్పుడు హంతకుణ్ణి సులభంగా పట్టుకోవచ్చు కదా అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ వ్యామ్ కాఫీ తాగుతూ, అకౌంటెంట్ అశ్వత్థామకి జరగబోయే హత్య గురించి ముందుగానే ఎలా తెలిసింది? అతడు పోలీసులకు తెలియజేసి ఉండాల్సింది అన్నాడు రంజిత్. అప్పుడు ముందుగా అరెస్టు చేసేది అశ్వత్థామని. పివి రావు హత్య చేయబడతాడని అతనికి ఎలా తెలుసు అని పోలీసులు ఎంక్వైరీ జరుపుతారు కదా. ఆ విధంగా మొట్టమొదటి అనుమానితుడు అశ్వత్థామే అవుతాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. రంజిత్ ఆలోచించసాగాడు. ప్రొఫెసర్ వ్యామ్ చేస్తున్న వాదన సమంజసంగా తోచి తల ఊపాడు. అశ్వత్థామని తర్వాతైన కస్టడీలోకి తీసుకుని ఉండాల్సింది అన్నాడు రంజిత్. అది వీలు కాలేదు అన్నాడు ప్రొఫెసర్. 7 హత్యలు. మీరు అశ్వత్థామని వెంటనే పోలీసులకు పట్టివ్వాల్సింది అన్నాడు నీలం సూటి వ్యక్తి. నాకు ఆ పని చేయడానికి మనస్సు రాలేదు అన్నాడు కేపీరావు. వారిప్పుడు 6వ క్రాస్ రోడ్లో నడుస్తున్నారు. దూరంగా టవర్ క్లాక్ టంగ్ టంగ్ మంటూ 12 గంటలు కొట్టింది. ఇక కొద్దిసేపటిలో 2వ ఆట కూడా వదిలేస్తారు. రిక్షావాళ్లు సినిమా టాకీస్ వైపు తొక్కుకుంటూ ఎదురయ్యారు. ఒకరిద్దరు రిక్షావాళ్లు కాలినడకన వస్తున్న వీరిని చూసి ఎక్కమని అడిగారు. కానీ వీరిద్దరూ తమ ధోరణిలో నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు శనివారం, హంతకుడి లెక్కలో 6వ రోజు. ఈరోజు సాయంత్రం కూడా యథాప్రకారం అశ్వత్థామ మా ఇంటికి వచ్చాడు. అతని ధ్యాసంతా జరిగిన హత్యల మీదనే ఉండడంతో పురాణ పఠనం సాఫీగా జరగలేదు. నేను అతన్ని మాటల్లోకి దించుదామని పివి రావు హత్య గురించి కదిల్చాను. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా అన్నాడు కేపీరావు. నీలం సూట్ వ్యక్తి ప్రశ్నార్థకంగా చూశాడు. ఈసారి హంతకుడు నన్ను చంపవచ్చును అని చెప్పాడు అన్నాడు కేపీరావు. కానీ మీరింకా బతికే ఉన్నారుగా. అప్పుడే శనివారం దాటి ఆదివారంలోకి కూడా వచ్చేశాం అన్నాడు నీలం సూటి వ్యక్తి. అవును, నేను బ్రతికే ఉన్నాను, కానీ అశ్వత్థామే చనిపోయాడు అన్నాడు కేపీరావు కొద్దిగా విచారంగా. నీలం సూటి వ్యక్తి బాణం దెబ్బతిన్న పక్షిలా ఎగిరిపడ్డాడు. ఇన్ని హత్యలు జరిగినా నాకేమీ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నా అకౌంటెంట్ హత్య చేయబడ్డాడో ఇక ఆగలేకపోయాను. మీ సహాయం కోరుతూ మీ దగ్గరికి వచ్చాను. మనిద్దరం కలిసి హంతకుణ్ణి ఈ రాత్రికి రాత్రే అంతం చేయాలి అన్నాడు కేపీరావు. అతడి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. అలాగే చేద్దాం. అందుకు ఈరోజు రాత్రి చాలా అనుకూలంగా ఉంది అన్నాడు నీలం సూటి వ్యక్తి. అతను చెప్పినట్లుగానే చీకటి అంతకంతకు మరింత చిక్కగా అలుముకుంటూ ఉంది. ఆ రోడ్డులో దీపాలు గుడ్డిగా వెలుగుతూ ఏ క్షణానైనా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. దట్టంగా పేరుకున్న మంచు తెర ఉన్ని కంబళిలా చుట్టుపక్కలనంతా ఆవరించింది. ఈరోజు మంచు బాగా కురుస్తోంది అన్నాడు నీలం సూటి వ్యక్తి. ఈ మంచు తెర చాటునే హంతకుడు అశ్వత్థామను చంపి మాయమయ్యాడు. పురాణం ముగించిన వెంటనే అశ్వత్థామ మా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఆ పక్క రోడ్డు నుండి ఈ రోడ్డులోకి వచ్చాడు. ఈ రోడ్డులోని లైట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అశ్వత్థామ తల వంచుకుని పివి రావు హత్య గురించి ఆలోచిస్తూ నడవసాగాడు. చీకటి దారి కావడం చేత ఎవరూ లేరు. సినిమా ఆట మొదలైపోవడం చేత టాకీస్కు వెళ్లే జనాలు కూడా లేరు. హఠాత్తుగా అశ్వత్థామ వైపుకు హంతకుడు విరుచుకుపడ్డాడు. 60 ఏళ్లు పైబడ్డ ముసలివాడు మా అశ్వత్థామ. డేగ చేతిలో చిక్కిన పిచ్చుకలా వణికిపోయాడు. హంతకుడు అశ్వత్థామ మెడలోని జందాన్ని లాగి దానితోనే పీకకు చుట్టూ బిగించేశాడు. చూస్తూ ఉండగానే అశ్వత్థామ నాలుక బయటకు వచ్చింది. హంతకుడు చల్లగా జారుకొని కనుమరుగయ్యాడు. నా మనసెందుకు కీడును శంకించింది. అశ్వత్థామ చేసిన హెచ్చరిక నా మనసులో అదే పనిగా మెదలసాగింది. నన్ను రక్షించబోయి అతను చిక్కుల్లో ఏమైనా పడతాడని అనిపించి కొద్దిసేపటి తర్వాత అశ్వత్థామ వెళ్లిన తోవ వింటే నేను ఇలా వచ్చాను. అతని శవం అదిగో ఆ పేవ్మెంట్ మీద కనిపించింది అన్నాడు కేపీరావు. నీలం సూటి వ్యక్తి ధ్యాస ఎటో ఉంది. అతడు మరోసారి జేబు తడుముకుని లైటర్ వెలిగించి ఆర్పివేశాడు. వెంటాడుతున్న వ్యక్తి కంటికి కనిపించలేదు. అప్పటికే వారిద్దరూ 6వ రోడ్డు దాటి 7వ రోడ్డును ప్రవేశించారు. కేపీరాం కాలుస్తున్న సిగార్ ఎప్పుడో ఆరిపోయింది.
అతడు 2-3 సార్లు ప్రయత్నించి విసుగుతో సిగారును నేలకు కొట్టి కొత్త సిగారును తీసి వెలిగించాడు. కొద్ది గంటల్లో తెల్లవారుతుంది అన్నాడు కేపీరాం. అశ్వత్థామ శవం వద్ద హంతకుడి విజిటింగ్ కార్డు దొరికిందా అని అడిగాడు నీలం సూటు వ్యక్తి. ఆ దొరికింది అంటూ కేపీరాం కోట్ జేబులో ఉన్న 2 కార్డులను బయటికి తీశాడు. నీలం సూటు వ్యక్తి కళ్ళు ఎర్రగా మారాయి. ఆ 2వ కార్డు బహుశా మీ శవం పైన ఉండేదేమో అన్నాడు. కేపీరాం మొహం మాడిపోయింది. మరుక్షణం అతని ఇనుప హస్తాలు కేపీరాం మెడ చుట్టూ బిగుసుకున్నాయి. చూస్తూ ఉండంగానే కేపీరాం ముఖం నీలంగా మారిపోయింది. అతని చేతిలోని వాకింగ్ స్టిక్ నేలపైన పడింది. కొన్ని క్షణాల తరువాత అతను కూడా నేలపై కూలిపోయాడు. వెనక అడుగుల చప్పుడయ్యేసరికి చటక్కున తిరిగాడు నీలం సూటు వ్యక్తి. అక్కడ అంతకుముందు కేపీరాంను ఇతన్ను వెంటాడిన వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలోని రివాల్వర్ నీలం సూటు వ్యక్తికి గురిపెట్టి ఉంది. ఆదివారం వచ్చింది. 7వ వ్యక్తి కూడా మరణించాడు అన్నాడు నీలం సూటు వ్యక్తి. వెంటాడిన వ్యక్తి చేతిలోని రివాల్వర్ వెనక్కు మళ్ళింది. అతను ఆ నీలం సూటు వ్యక్తితో కలిసి జంక్షన్ వైపుకు నడిచాడు. అది కథ ముగిసింది అన్నాడు వ్యామ్. ఇప్పటికీ 7 హత్యలు జరిగాయి. 7 రోడ్ల వద్ద 7 రోజుల్లో 7 మంది మరణించారు. వారి శవాల దగ్గర 7 విజిటింగ్ కార్డులు దొరికాయి అని సమీక్షించాడు రంజిత్. కానీ 5 కార్డులు 5 ఆయుధాలు మాత్రమే పోలీసులకు దొరికాయి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. హంతకుడిని పట్టుకోవాలంటే ఈ హత్యలకు గల కనెక్షన్ లేదా విజిటింగ్ కార్డు గుర్తుకు గల అర్థాన్ని కనుక్కోవాలి అన్నాడు రంజిత్. మళ్ళీ అతనే అన్నాడు, ఇదేదో జాక్ ద రిప్పర్ కేసులా ఉంది. 100 ఏళ్ల క్రితం లండన్లో 10 వారాల పాటు వారానికి ఒక స్త్రీ చొప్పున హంతకుడు చంపేవాడు. కానీ అతనిది సైకలాజికల్ కేస్ అన్నాడు. ప్రొఫెసర్ వ్యామ్ తలాడించాడు. ఇది కూడా ఒక సైకో కేసు లాంటిదే రంజిత్. సైకో కేసుల్లో హంతకులు మనస్సు అల్లకల్లోలంగా ఉండడం వలన కొన్ని పిచ్చి పనులు అఘాయిత్యాలు చేస్తారు. ఆ హత్యలకు ఒక ప్లాన్ అంటూ ఉండవలసిన అవసరం లేదు. కానీ మామూలు సమయంలో వారు చాలా తెలివిగా మిసలుకుంటారు. అందుకే వారిని బంధించడం కష్టం అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. మరి ప్రొఫెసర్, ఈ హంతకుడు చాలా ప్లాన్ చేసుకుని అందరినీ చంపేశాడు కదా. 1 నెల రోజులు మ్యూజియంకి వెళ్ళి శూలాన్ని సంపాదించాడు. అతను వాడిన 5 ఆయుధాలు చాలా జాగ్రత్తగా సంపాదించినవి. కానీ ఈ 6వ హత్య అంటూ ఆగాడు ఇన్స్పెక్టర్ రంజిత్. కమాన్, నీ అనుమానం ఏమిటో చెప్పు అని ప్రోత్సహించాడు ప్రొఫెసర్ వ్యామ్. అశ్వత్థామ హత్య జందంతో జరిగింది. పురాణం చదివి వస్తుండగా అశ్వత్థామ చనిపోయాడు. పివి రావు మరణం అతనికి ముందుగా తెలిసింది. కేపీరాం కూడా చనిపోతాడని ముందుగా చెప్పాడు. కానీ తనే వాళ్ళిద్దరికంటే ముందుగా చనిపోయాడు. అతని హత్య జందంతో అంటూ ఆగాడు రంజిత్. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ప్రొఫెసర్ వ్యామ్. ఏమీ లేదు. అశ్వత్థామ హత్య చిత్రంగా కనిపిస్తోంది. చిన్నప్పుడు నేను భారతం చదివాను. అందులో అశ్వత్థామ తన శత్రువైన దృష్టద్యుమ్నుణ్ణి జందంతో పీక నిలిపి చంపేశాడని ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. రైట్. పురాణ పఠనం చేసి వస్తున్న అశ్వత్థామ సరిగ్గా అలాగనే హత్య చేయబడ్డాడు. ఆ రోజు పురాణంలో అతడు చదివిన ఘట్టం అదే దృష్టద్యుమ్న వధ అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. రంజిత్ కుర్చీలో నుండి లేచి ఎగిరి గంతేసి నిలబడ్డాడు. ఇప్పుడు నాకు హత్యలోని రహస్యం అర్థమవుతోంది అన్నాడు. ప్రొఫెసర్ వ్యామ్ ప్రోత్సాహకరంగా అతని భుజాన్ని తట్టాడు. చనిపోయిన వ్యక్తుల పేర్లు మత్స్యేంద్రసేన్, కూర్మారావు, వరహాలరావు, నరసింహమూర్తి, పివి రావు, మధ్యలో అశ్వత్థామ, చివరిలో కేపీరావు అన్నాడు రంజిత్. అశ్వత్థామ మినహా మొదటి 5గురివి విష్ణుమూర్తి అవతారాల పేర్లు. అశ్వత్థామ గత 1 నెల రోజులుగా కేపీ రామ్ ఇంట్లో పురాణం చదువుతున్నాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. అదేలాగా? మత్స్యేంద్రసేన్, కూర్మారావు, వరహాలరావు, నరసింహారావు, ఈ 4 మాత్రమే కదా అవతారాల పేర్లు. ఇదికి పివి రావు పూర్తి పేరేమిటి అని అడిగాడు రంజిత్. పి వామనరావు. అతనితో కలిసి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు అవుతాయి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. నాకు మొదటి 4 మాత్రమే తెలుసు. అశ్వత్థామకు కూడా ఇదే ఐడియా తట్టి 5వ హత్య పివి రావుదే అవుతుందని ఈ కారణం చేతనే చెప్పి ఉంటాడు. కానీ ఆ తర్వాత కేపీరాం మరణిస్తాడని ఎలా చెప్పాడు అడిగాడు రంజిత్. వామన అవతారం తర్వాత వచ్చేది పరశురామ అవతారమేగా. కేపీరాం పూర్తి పేరు కె పరశురాం అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఐసి. కానీ మధ్యలో అశ్వత్థామ హత్య జరిగింది. పురాణంలో అతను చదివి వినిపించిన విధంగా అతని హత్య జరిగింది.
ఎవరో ఆ ఘట్టాన్ని చదువుతూ ఉండగా విన్నారు అన్నాడు రంజిత్. కరెక్ట్. ముందు జరిగిన హత్యల విధానం ఆయా విధంగానే జరిగింది. హత్యా విధానం, హతుల పేర్లు రెండింటినీ కలిపి చూస్తే కనెక్షన్ అర్థమవుతుంది. మత్స్యేంద్ర క్లినిక్ అధిపతి మత్స్యేంద్ర సేనుని చేపను చంపినట్లు గాలంతో చంపాడు హంతకుడు. జ్యువెలర్ కూర్మారావుని వెల్లకిలా ఉంచి శూలంతో పొడిచి చంపాడు. ప్రొడ్యూసర్ వరహాలరావుని పందిని చంపినట్టు సంచిలో నొక్కి చంపాడు. నరసింహమూర్తిని ఇనప గోళ్లతో చీల్చాడు. యాక్టర్ వామనరావుని పాదంతో అణిచి చంపాడు. అక్కడికి 5 అవతారాల పేర్లు పూర్తయ్యాయి అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. 6వ అవతారం, 7వ హత్య కె పరశురాంది. ఇతనికి వారితో ఏం సంబంధం అని అడిగాడు రంజిత్. ఆ సంబంధం అకౌంటెంట్ అశ్వత్థామకు తెలిసే ఉండాలి, కాబట్టే అతడు కేపీ రామ్ను ముందుగానే హెచ్చరించగలిగాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. వీరందరూ గొప్ప పేర్లు ఉన్న ధనవంతులు. మత్స్యేంద్రసేన్ ఫారిన్ నుండి బంగారం స్మగుల్ చేసేవాడు. కూర్మారావు ముత్యాల వ్యాపారం చేస్తాడు. వరహాలరావుకి కూడా అన్ని కంపెనీల్లోనూ షేర్లున్నాయి. నరసింహమూర్తి పేరు మోసిన బ్రోకర్, నైట్ క్లబ్స్, ఇతర కంపెనీల్లో షేర్లు ఉన్నవాడు. బహుశా వీరికి కేపీ రామ్ కంపెనీలో కూడా పార్ట్నర్షిప్ ఉండి ఉండాలి. అదొక్కటే వారికి అతనితో గల సంబంధం. ఈ విషయం అకౌంటెంట్ అశ్వత్థామకి తెలుసుండాలి అన్నాడు రంజిత్. కరెక్ట్. కేపీ రామ్ డిపార్ట్మెంట్ స్టోర్కి 7 వ్యక్తులు డైరెక్టర్స్గా ఉన్నారు. మొదటివాడు కేపీ రామ్, మిగిలిన వారు మత్స్యేంద్రసేన్, కూర్మారావు, వరహాలరావు, నరసింహమూర్తి, పివి రావు, అకౌంటెంట్ అశ్వత్థామ కూడా. వీళ్ళందరూ వరుసగా చనిపోయారు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. చివర్లో నీలం సూటి వ్యక్తి, అతన్ని వెంటాడిన వ్యక్తి ఏమయ్యారు అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ ఊరుకున్నాడు. హంతకుడెవరో తెలుసుకోవాలి అంటే పురాణం చదవగా విన్న వ్యక్తులెవరో తెలుసుకోవాలి. ఆ వ్యక్తుల్లో ఒకరు తాము విన్న ఘట్టాల్ని ఉపయోగించి హత్యల్ని చేసి ఉండాలి. చిట్ట చివరకు అశ్వత్థామ హత్య వరకు పురాణంలో వర్ణనల ప్రకారమే చేశాడు ఆ హంతకుడు. తేడా ఏమిటంటే ఆయా అవతార పురుషులు శత్రువుల్ని ఆ విధంగానే చంపారు. ఈ కేసులో శత్రువు ఆయా అవతార పేర్లు గలవారిని చంపాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఇంతకీ ఆ నీలం సూటు వ్యక్తిని, అతన్ని వెంటాడిన వ్యక్తిని పట్టి బంధించాలి. చివరిగా కేపీ రామ్ను పీక పిసికి చంపింది ఆ నీలం సూటు వ్యక్తి కదా. ఈ హత్యలన్నింటిలో అతని హస్తం తప్పకుండా ఉండి ఉంటుంది అన్నాడు రంజిత్. ఈ హత్యలన్నింటినీ జాక్ ద రిప్పర్ వంటి సైకలాజికల్ మేనియా చేశాడు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతన్ని బంధించడానికి తీవ్రమైన కృషి చేసి సైంటిఫిక్ విధానాల్ని అవలంబించారు. అందులో ఒక విధానం రెటీనా ఫోటో పద్ధతి. హతుడు ఆఖరిసారి చూసిన దృశ్యం అతని రెటీనా అంటే దృశ్య ఫలకం మీద ముద్ర వేసుకుని ఉంటుందనే సిద్ధాంతం మీద చాలామంది హతుల్ని ఆపరేట్ చేసి వారి రెటీనాల్ని ఎనలైజ్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ విధానాన్ని మన క్రైమ్ బ్రాంచ్లో మెరుగుపరిచి ప్రవేశపెట్టాను. ఫోన్ చేసి కేపీ రామ్ రెటీనా మీద పడిన నీలం సూటి వ్యక్తి ఎవరైనది కనుక్కో అన్నారు వ్యామ్. రంజిత్ ఫోన్ రింగ్ చేసి రిప్లై కోసం ఎదురు చూడసాగారు. హంతకుడిది చాలా పదునైన స్కీమింగ్ హెడ్. అతడు విష్ణు పురాణం ఆశాంతంగా విని ఆయా పేర్లు గల వారిని రకరకాలుగా సంహరించాడు. 5గురిని చంపేసరికి 6వ చావు పరశురాముడిది అవుతుందని అశ్వత్థామ కేపీ రామ్ని హెచ్చరించాడు. హంతకుడు తన గుట్టు బయటపడుతుందనే భయంతో ముందుగా అశ్వత్థామను చంపాడు అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఆఖరి చావు కేపీ రామ్ది కానే అయ్యింది. కానీ అతని జేబులో 2 విజిటింగ్ కార్డులు ఎలా వచ్చాయి? ఒకటి అశ్వత్థామ శవం మీద దొరికింది, మరొకటి పరశురాం చావకు ముందే అతనికి చేరింది. ఇంతకీ విజిటింగ్ కార్డు రహస్యం ఏమిటి అన్నాడు రంజిత్. అశ్వత్థామ పురాణం చదువుతూ ఉండగా విన్న వ్యక్తులెవరు అని అడిగాడు వ్యామ్. 2 మాత్రమే అన్నాడు రంజిత్. ఎవరు వారు? ఒకరు కేపీ రామ్, మరొకరు పురాణం చదువుతున్నటువంటి అకౌంటెంట్ అశ్వత్థామ. ముందుగా చనిపోయింది అశ్వత్థామ, పోగా మిగిలిన వ్యక్తి కేపీ రామ్. కరెక్ట్. విజిటింగ్ కార్డులోని బొమ్మ గండ్రగొడ్డలి ముందు భాగం. అది పరశురాముని ఆయుధం. తన పార్ట్నర్స్ని ఒకరికొకరుగా తొలగించిన హంతకుడు ఈ కేపీ రామే అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్. ఈ జవాబుతో రంజిత్ దిగ్భ్రమ చెందాడు. ఇంతలో గణగణమంటూ ఫోన్ మోగింది. అవతల నుండి వచ్చిన రిప్లై విని మరింత ఆశ్చర్యపోయాడు రంజిత్. ఆ నీలం సూట్ వ్యక్తి అంటూ నిశ్చేష్టుడయ్యాడు. ఆ నీలం సూట్ వ్యక్తిని నేను అనుమానించానని తెలియగానే కేపీ రామ్ విషపు మాత్రమే మింగబోయాడు. విషం గొంతుకు దిగకుండా పట్టుకోవడానికి ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది.
ఆ వెంటాడిన వ్యక్తి నేను నియమించిన బెస్ట్ సిఐడి ఆఫీసర్ అన్నాడు ప్రొఫెసర్ వ్యామ్.